అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఎవిక్ట్ కాకముందు ఒక ఎపిసోడ్ వెరన్ ఇట్ వాస్ యు ఆర్ వెరీ ఫ్యూరియస్. ఆ కోపం తెచ్చుకున్నటువంటి సన్నివేశం అందరూ కూడా ఏంటిమే ఎందుకు అరుస్తుంది అని ఇంటి సభ్యులందరూ కూడా ప్రియాంక చెప్పింది. ఎస్ అందరూ కూడా అన్న మాట ఏంటి, ఎందుకు ఇలా అరుస్తుంది, ఏమైంది ఈమెకి అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చినటువంటి ఆ వాయిసెస్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వీ సా ఆన్ టీవీ దట్ యూ వర్ పెయిన్, అంటే చాలా పెయిన్లో ఉన్నారు మీరు, ఆ బాధ వ్యక్తపరుస్తున్నారు. మిగతా వాళ్ళందరూ అలా మాట్లాడుతున్నప్పుడు ఎస్పెషలీ ప్రియాంక ఆ రోజు మీకేమనిపించింది? ఆ ట్రక్లో కూర్చున్నామండి. గేమ్ ప్రకారం అంటే కాజల్ స్ట్రాటజీ బాగా ఆడిందని ఆ ట్రక్లో కూర్చున్నప్పుడు నేను అనుకున్నాను, నేను సన్నీకి కాజల్కి ఇద్దరికి బర్న్ చేసేస్తే నెక్స్ట్ నేను సిరి ఉంటాను, సిరికి వద్దు అనింది, జనాలు నాకు ఓట్ చేస్తారని. బట్ నాకు పిఆర్ లేదు, నాకు సోషల్ మీడియా హైప్ లేదు, సో నాకు కావాలి అది. నేను వచ్చే ముందు నాకు ఎవరు ఓట్ చేస్తారో తెలీదు, బట్ ఇట్స్ అ సేఫ్ కార్డ్, ఐ నీడెడ్. సో నేను అది చేద్దాం అనుకున్నా, వాళ్ళిద్దరికి కాల్ చేద్దాం అనుకున్నా. ప్రియాంక కూర్చొని సన్నీకి సేవ్ చేద్దామన్నాడు. ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది సన్నీ కోసం నాకు. సన్నీకి అడగండి, ఎప్పుడైనా యానిమల్స్ గురించి అడిగితే ఆయన ఏం చెప్తాడో చూడండి. ఆఫ్టర్ హీ కమ్స్ ఆల్సో ఐ నో వాట్ హీ విల్ టెల్. నాకు చెప్పాలని అవసరం లేదు, లెట్స్ వెయిట్ ఫర్ దట్ ఫర్ 1 month, డెఫినెట్లీ హీల్ సే. బట్ నాకు అక్కడ ప్రియాంక చూసేవాళ్ళకబ్బా మనకు ఒక ఛాన్స్ ఇచ్చేప్పుడు మనం ఎందుకు ఇద్దరికి కాల్ చేసేయాలా, స్టార్టింగ్ నుంచి అట్లానే ఆడుకుంటూ వచ్చాను. లెట్స్ ఓకే నెక్స్ట్ సన్నీ సిరి నేను, నెక్స్ట్ ఎవరు ఎక్కుతారు వాళ్ళు అని అనుకో. నేను అక్కడ మర్చిపోయినాను ఒక సెకండ్కి, నెక్స్ట్ కాజల్ ఎక్కుతుంది, నాకు సిరికి బర్న్ చేసేస్తుంది. అక్కడ నాకు సన్నీగా అనిపించాడు. ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది, డెఫినెట్లీ ఎవరు కాల్ చేయరు వాళ్ళ ఫ్రెండ్కి. సో నాకు ఒక ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు అని ఒక ఛాన్స్ ఆయన గురించి ఆలోచించుకొని నేను ఆ ట్రక్ నుంచి ఆయనకే ఇచ్చి వద్దు, నేను లేను అక్కడ ఉంటే నేను ఇవాళ బిగ్ బాస్ హౌస్లో ఆ ఎవిక్షన్ కార్డు నా దగ్గర ఉంటుండే. సో నేను ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి ఆలోచిస్తాను కదా. సో నేను కాలిపోయినాను, నేను అది తట్టుకోలేకపోయినాను. బికాస్ నేను ఎందుకు ఆలోచించుకోలేదు, ఒక సెకండ్ గేమ్ ఎందుకు ఆలోచించుకోలేదు, ఒక సెకండ్ నేను ఎందుకు ఇమోషనల్ బాండ్ ఆలోచించుకున్నాను. ఎందుకంటే కాజల్కి తెలుసు రేపు రోజు ఆ సన్నీ కాజల్ కోసం వాడతాడు, మానస్ కోసం వాడతాడు, అది క్లారిటీ. పర్ఫెక్ట్ గేమ్. సన్నీ ఈజ్ వెరీ సచ్ అ స్వీట్ గైకి ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్ కోసం. సో ఆమెకు తెలుసు ఈయన ఇచ్చేస్తాడు మా కోసం. సో దట్ వాస్ అ గేమ్. సేఫ్ ఎవరు ఆడారు అక్కడ ఆ టైంలో. సో నేను అది తట్టుకోలేకపోయినప్పుడు సన్నీ ఒక్క మాట చెప్పలేదు అక్కడ వాళ్ళకి. సో నాకు 4th వీక్ నుంచి అది ఆ బాధ ఉంది. నువ్వు క్యాప్టెన్ కూడా అయితే అందరు అన్నారు మీరు ఒక పిన్ ఇచ్చే వరకు, ఆ పిన్ కోసం నేను పరిగెత్తాను, నేను ఇస్తేనే ఆయన క్యాప్టెన్ అయినాడు. మానస్ కాజల్ వల్ల ఆయన క్యాప్టెన్ కాలేదు. ఇచ్చిన తర్వాత ఏమన్నారో కూడా చూసారు ఆడియన్స్ అంతా. ఇది నువ్వు ఫ్రెండ్ కోసం నేను ఇది నువ్వు ఎందుకంటే నీ వల్ల నేను క్యాప్టెన్ అవ్వలేదు, బట్ నా వల్ల నువ్వు అవుతున్నా అని చెప్పుకుంటే ఇచ్చిన. దాన్ని ఇచ్చే ముందు కూడా నేను దానికి ముందు ఆ డైలాగ్ చెప్పారు, చెప్పిన తర్వాత ఆయనకి ఇచ్చిన తర్వాత కూడా సాటిస్ఫాక్షన్ మీ కళ్ళలో కనిపించింది మీరు అన్న మాటలు అవి. అదే. సో అండ్ ఎస్ కమింగ్ బ్యాక్ టు ద ఫైట్ బిట్వీన్ కాజల్ అండ్ యానీ మాస్టర్, ఎందుకు ఇంత హైలైట్ అయిందంటారు? ఐ మీన్ ఈ పర్టికులర్ సీజన్ BB5లో ఈ పర్టికులర్ డ్యూయల్ కావచ్చు, ఆ ఫైట్ కావచ్చు, ఏదో ఒక ఇండియా పాకిస్తాన్ లాగా నిజంగా ఏంటి అసలు ప్రతి ఒక్కరు యానీ మాస్టర్ కాజల్ అండ్ ఆవిడని నాగిన్ అని పర్టికులర్గా పిలవాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఒకానొక సిచ్యువేషన్లో నటరాజ్ మాస్టర్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఒకానొక సన్నివేశంలో గుంటనక్క అని చెప్పి రవిని అంటం జరిగింది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కాజల్ని మీరు నాగిన్ అని ఎందుకన్నారు? ఫస్ట్ నామినేషన్ ఆమెకి ఎవరు ఇద్దరు నామినేట్ చేశారు, గుర్తుకు లేదండి, చూడాలి. తో అప్పుడు కాజల్ రియాక్షన్, నా పుట్టలో ఏలు పెడితే నేను కూడా మీకు నామినేట్ చేస్తా అనింది. సో నేను పుట్ట అంటే యు ఆర్ వాట్ యువర్, మీరు మీకేం చెప్తున్నారు? ఆ క్వశ్చన్ నేను ఒకరోజు అమ్మినాను, నీకు నాగిన్ చెప్తే బాధ. అప్పటి వరకు నేను ఆమెకు నాగిన్ చెప్పలేదు. 5th or 6th వీక్లో నేను అన్నా, నువ్వు నాగిన్ అని అంటే నీకు బాధపడుతున్నావు, బట్ ఫస్ట్ వీక్లోనే నీకే నాగిన్ అనుకున్నావు కదా, నా పుట్టలో చేపేయకూడదు, నేను పుట్టలో వేలు పెడితే నేను ఎందుకు ఊరుకుంటా అన్నా ఉంటే నేను పుట్ట అనేది నాగిన్ కాదు చీమ అంట. నేను చీమది కూడా పుట్ట అంటారా అంటే ఓకే ఫైన్ అని, చీమలు కూడా పుట్ట అంటారు. సో ఆమె చీమ అనుకుందంట ఆమెకి అని అట్లా చెప్పింది నాకు. సో అది కూడా రాలేదు, టీవీలో రాలేదు అది. సో ఆ సెన్స్లో చెప్పిందా? నేను అడిగినాను ఆమెకి, నువ్వే ఫస్ట్ చెప్పినా నా పుట్ట అంటే నువ్వు ఉండను, ఇప్పుడు నేను చెప్తాను నా రాజ్యం అంటే నేను రాజా అంట, నేను ఖిలాడి అంటే నేను ఏదో ప్లేయర్. సో నా పుట్ట అంటే యువర్ అ స్నేక్ ఆర్ వాట్ ఎవర్, పుట్టలో ఏముంటుంది, డెన్ అంటే లయన్, ఇప్పుడు పుట్ట అంటే నువ్వు ఏంటి? సో ఫస్ట్
నామినేషన్లో మీరే చెప్పారు కదా, బట్ అది అట్లా హైలైట్ అయిపోయింది. అది కాకుండా మిగతా టైంలో మీరు ఓకే, నేను ఆమె జోలికి పోను, నేను ఫిక్స్, నాకు ఎవరితో కరెక్ట్ వైబ్ రాకపోతే నేను జోలికి పోను, వాళ్ళు రాకపోతే నేను వెళ్ళను, వస్తే డెఫినెట్లీ నా జోలి రావద్దని అంట, వస్తే వదలరు, వచ్చే వరకు ఇక్కడ వరకు వస్తే అప్పుడు ఆ అగ్రెషన్ వస్తుంది, హైపర్. అది అందరికీ హైపర్ వచ్చింది, బట్ నా హైపర్ ఎక్కువ చూపించేస్తారు, ఎక్కువ ప్రొజెక్ట్ చేశారు. అండ్ ఇంకో విషయం కూడా మీరు చెప్పడం జరిగింది, కాజల్ ఏంటంటే తన స్ట్రాటజీ అందరినీ అడుగుతూ ఉంటుంది, కింద పడిపోయి మనిషి గిలగిలా కొట్టుకుంటున్నా చచ్చిపోతున్నా, నీ స్ట్రాటజీ ఏంటి అది ఫన్ అండి, ఫన్. ఎందుకంటే ఏం గేమ్ వచ్చినా టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్, ఇట్లా చేయాలా మాస్టర్ మైండ్స్ టూ మచ్. మేము గేమ్ వస్తే గేమ్ ఆడాలా అనుకుంటా, నేను గేమ్ వచ్చి నేను అంత బుర్రా పెట్టలేనండి, అంత బుర్రా పెట్టాలంటే ఏదో ఎంఎన్సీ కంపెనీలో ఉంటుండే, నేను కొరియోగ్రాఫర్, డాన్స్ మీదనే ఉంటుంది. సో ఇది చాలా అని ఉంటుంది, ఇది చేస్తే నెక్స్ట్ దానికి ఇలా జరుగుతుంది, దాని తర్వాత అలా జరుగుతుంది, దీనికి ఇలా వీళ్ళతో ఇట్లా పైసలు తీసుకు. దట్స్ గుడ్, హర్ గేమ్ ఆఫ్ స్ట్రాటజీ. యాజ్ అ ఫన్ నేను చెప్తున్నాను, ఎందుకంటే ఒకరోజు సన్నీకి హీ హాజ్ అ సాఫ్ట్ కార్నర్ ఆన్ మీ యానిమాస్. సో ఏమైందంటే దేర్ వాజ్ అ డైరెక్ట్ నామినేషన్ వెర్ హీ వాజ్ ఇన్ దట్ సమ్ కుచ్ డెన్ మే, ఈయన జస్సీ ఇంకా రాము 3 సార్లు సన్నీనే ముందుకు వచ్చారు. ఫస్ట్ సన్నీ వస్తే అప్పుడు అక్కడ నుంచి ఎవరు వచ్చారంటే మన షన్ను అండ్ సిరి. వాళ్ళ ప్లాన్ ఏంటంటే నాకే నామినేట్ చేయాలా, ఇద్దరు నామినేట్ చేస్తే నువ్వు చెప్పలేం, ఇద్దరు నా పేరు చెప్పే వరకు సన్నీ ఫేస్ ఇట్లా అయిపోయింది. సన్నీ వాజ్ లైక్ ఇద్దరు ఇప్పుడు యానిమే మాస్టర్ పేరు చేయాలా, ఆయన నా ముఖం ఇట్లా చూస్తున్నాను. సరేలే నువ్వు ఆ టెన్షన్ పడకలే, ఇచ్చేసాను, నేను నామినేట్ అయిపోయినా, నేను ఎల్లో డ్రెస్ వేసుకున్నా, నాకు తెలుసు నామినేటెడ్ అని, అది బోర్డు తీసుకొని తిరాలి. అది ఆ స్ట్రెస్లో ఉన్నాను. డైరెక్ట్ ఫస్ట్ నామినేషన్ నాకు ఆ రోజు నాకే, షన్ను సిరి ఇద్దరు ఒకటి నాకు చేశారు, అందులో ఒకటి తీసుకోవాలా, ఏదో ఒకటి తీసుకోవాలా, ఇద్దరు వస్తారు, బట్ ఇద్దరు నా పేరే చెప్పారు. సో సన్నీ వాజ్ ఆన్ ట్రిప్. అయ్యా అరే యానిమాస్ ముఖం నేను ఎట్లా ఇస్తాను, ఇంత ముఖం ఆల్రెడీ ఇంత ముఖం ఇంకా ముఖం అయిపోయింది ఆయనది, అబ్బా ఎట్లా వేయాలి, బట్ నేను నాకు ఇచ్చేసేరా ఇచ్చేసేయన్నా, ఆయనకి రాయంటే ఇష్టం. సో ఇచ్చేసే అని చెప్పిన తర్వాత నేను పక్కన పోయి షర్ట్ నేను డైరెక్ట్ నామినేట్ అయిపోయినా కూర్చుంటే అప్పుడు కాజల్ వచ్చింది. మీరు సిరికి అన్నారు, ఆమెతో మీరు చాలా సిరి అంటే నాకు చాలా మోటివేషన్, నేనేం చేశాను మీకు మోటివేషన్ లేదు, మీరు నీళ్ళు ఇట్లా వేసుకున్నారంటే నీళ్ళు నీ మీద వేయలేదు, నేను ఫ్రస్ట్రేట్ అయ్యింది. ఒక గేమ్లో మనం ఒకరికొకరికి నీళ్ళు వేస్తున్నాం, దట్ ఈస్ వెరీ బిగ్ ఫర్ మీ. అండ్ నువ్వు తీసుకుంటావేమో, నేను తీసుకోలేక నీకు వేయలేకపోతే దాని ముందు నేను వెయ్యను అన్నాను, బట్ నాకు ఫోర్స్ చేశారు బిగ్ బాస్కి వేయాలా, తీరాలి. ఆ ఫ్రస్ట్రేషన్లో నేను నాకు వేసుకున్నాను, నీ మీద కాదు అది, ఇది దిస్ వాజ్ దాట్. అండ్ కాజల్ నేను ఇప్పుడే నామినేట్ అయినాను, గివ్ మీ సమ్ బ్రేక్ అన్నా, పైకి వచ్చి నాకు అడగకు ఎంత టైం కావాలా మీకు అంట. కాజల్ గివ్ మీ టైం అన్నా, మీరు వచ్చి లోపల కూర్చున్న మళ్ళీ వచ్చింది. కాజల్ మాట్లాడుతాను కదా 5 minutes సరిపోవు నాకు, చాలా నేను కొంచెం సేపులో ఫినిష్ చేస్తాను, నాకు సరిపోవు, నాకు కన్వర్జేషన్ లాంగ్ ఉంటుంది, ఐ కాంట్ టేక్ ఇన్ని మాటకి ఇంతసేపు ఖతం చేసేద్దామని. సో కాజల్ ఎందుకు మూవ్ ఆన్ పైన సో అది అక్కడ జరిగింది. సో నాకు అక్కడ అరే ఎందుకు నాకు ఈమె ఇలా చెప్తుంది అని. బట్ దాని తర్వాత వీ వర్ నార్మల్, ఆమె నా జోలికి ఆమె బిజీ విత్ అవర్ ఫ్రెండ్ జోన్స్, సో నా దగ్గర ఎప్పుడు రాలేదు. ఎక్కడో నాకు తెలుసు ఆవిడ మీరు బాగా స్ట్రాంగ్ కంటెంటర్ అని చెప్పి ఫీల్ అయింది అనుకుంటాను, అందుకనే షీ వాజ్ ట్రైయింగ్ టు పుష్ యూ ఫ్రమ్ వన్ సైడ్. ఐ డోంట్ నో, బట్ నేను అక్కడ ఇంత ఆలోచించుకోవడానికి టైమే లేదండి. సో యూ ఆల్వేస్ థింక్ ఫ్రమ్ ద హార్ట్. అంతా ఆలోచించుకోవడానికి ఐ వాజ్ బీయింగ్, నేను తినాలా, లేవాలా, బాత్రూమ్ క్లీన్ చేయాలా, కుక్ చేయాలా, ఒక హాల్ క్లీన్ చేయాలి, టాస్క్ వస్తే టాస్క్ ఆడాలా. సో అదే రవి అండ్ శ్రీరామ్ అంటుండే కొంచెం ఇది కూడా వాడు టాస్క్ వచ్చినప్పుడు, నువ్వు కుకింగ్లో ఎంత ఇంట్రెస్ట్గా చేస్తావు కొంచెం వాడండి, స్ట్రాటజీస్ ఆడండి, స్ట్రాటజీ వాడు గేమ్ ఇస్తారు చేయాలి, దాంట్లో విన్ అవుతారు లూజ్ అవుతారు తర్వాత విషయం అని చెప్తుండే.